ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు అట్ల తద్ది. అట్ల తద్ది ముఖ్యంగా స్త్రీలు జరుపుకునే పండుగ. తది అనే తద్దే అంటారు. ఉండ్రాళ్ల తద్దే, అట్ల తద్దే అనేవి అలా వచ్చినవే. ఆశ్వయుజ బహుళ తదియనాడు దీన్ని జరుపుకుంటారు. దీనినే ఉయ్యాల పండుగ అని, గోరింటాకు పండుగ అని కూడా అంటారు. ఉండ్రాళ్ల తద్ది మాదిరే ఈ పండుగకు ముందు రోజు కన్నెపిల్లలు, ముత్తైదువులు గోరింటాకును అందంగా అలంకరించుకుంటారు. మరునాడు వేకువజామునే లేచి తలస్నానం చేసి పూజామందిరంలో పీఠమునకు పసుపు కుంకుమతో అలంకరించి దానిపై బియ్యం పోసి చదునుగా చేస్తారు. దానిపై తమలపాకు ఉంచి పసుపుతో గౌరీదేవిని చేసి పూజిస్తారు. షోడశోపచార పూజలు చేసి ఆ తర్వాత గౌరీదేవికి అట్లు, ఇతర పదార్థాలు, తిమ్మనం ఇవన్నీ నైవేద్యంగా పెడతారు. అనంతరం శక్తి కొలిగి 3 కానీ 5 కానీ ముత్తైదువులకు వాయినాలు ఇవ్వటం ఆనవాయితీ. ఇలా చేసినందువల్ల గౌరీదేవి అనుగ్రహంతో సుఖాలు, సౌభాగ్యం కలకాలం నిలవడంతో పాటు పుణ్యం వస్తుందని చెబుతారు. ఇది అట్లతద్ద జరుపుకోవటంలో ముఖ్య ఉద్దేశ్యం. అట్లతద్ది నాడు తెల్లవారుజామున పిల్లలు అన్నం, గోంగూర పచ్చడి, పెరుగుతో కడుపు నిండా తింటారు. అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్ మూడట్లోయ్ అంటూ ఆడుతూ పాడుతూ ఇరుగు పొరుగు స్నేహితులందరూ కలిసి ఆటలు ఆడతారు, ఉయ్యాలలు ఊగుతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. పెద్దలు మాత్రం పగలంతా ఉపవసించి రాత్రి చంద్రోదయం అయిన తరువాత మళ్ళీ పూజ చేసి అట్లను గౌరీదేవికి నివేదించి ఆరగిస్తారు. అలాగే అమ్మవారికి పెట్టిన అట్లను ముత్తైదువులకు పిలిచి తాంబూలం ఇచ్చి దానిలో అట్లను కూడా వారికి ఇస్తారు. ఈ పూజను కన్నెపిల్లలు కూడా చేసుకుంటారు. ఆడపిల్లలు పెళ్ళి కావలసిన వారు కూడా చాలా భక్తిగా, శ్రద్ధతో చేసుకుంటారు. ఎందుకంటే వారికి నచ్చిన వరుడు భర్తగా రావాలని అమ్మవారికి ఈ పూజ తప్పకుండా చేసుకుంటారు. ఇది అండి అట్ల తద్దె గురించి కొన్ని విషయాలు. అట్ల తద్దె ఎందుకు చేయాలి అంటే, ఒకసారి త్రిలోక సంచారి అయిన నారదముని ప్రోద్బలంతో గౌరీదేవి శివుని పతిగా పొందకోరి మొదటిసారిగా చేసిన విశిష్టమైన వ్రతమే ఈ అట్ల తద్దె. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన వల్ల చంద్రకళల్లో కొలువై ఉన్న శక్తి వ్రతం చేసిన వారికి వస్తుందని, ఆయన అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండుగలో అమ్మవారికి అట్లని నైవేద్యంగా పెట్టడంలో ఒక అంతరార్థం దాగి ఉంది. నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహాప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం. ఋతుచక్రం సరిగ్గా ఉండేలా చేసి కాపాడతాడు. అందువల్ల గర్భాధారణలో ఎటువంటి సమస్యలు ఉండవు. మినపపిండి, బియ్యపిండిని కలిపి అట్లను తయారు చేస్తారు. మినుములు రాహువునకు, బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. గర్భ దోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. బియ్యం, మినప్పప్పు కలిపి చేసిన అట్లను అమ్మవారికి నివేదించడంలో సమస్త గ్రహాలు కూడా శాంతించి జీవితాన్ని సుఖవంతంగా ఉండేటట్లుగా అనుగ్రహిస్తుందని నమ్మకం. అమ్మవారి నైవేద్యం ఆరోగ్యాన్ని, శక్తిని కలిగిస్తుంది. ఆశ్వయుజ బహుళ తదియనాడు వచ్చే అట్ల తదియ స్త్రీలకు ఎంతో శుభప్రదమైనది. పిల్లలు, పెద్దలు అందరికీ ప్రమోదాన్ని కలిగించే పర్వదినం. ఈ రోజున తెల్లవారుజామున మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి. చంద్రదర్శనం అనంతరం శుచి అయి తిరిగి గౌరీదేవి పూజ చేసి ఆమెకు 11 అట్లు నైవేద్యంగా పెట్టాలి. తరువాత ముత్తైదువులకు అలంకారం చేసి 11 అట్లు, 11 ఫలాలు వాయినంగా సమర్పించాలి. అట్ల తద్ది నోము కథ చెప్పుకొని శిరస్సుపై అక్షంతలు వేసుకోవాలి. అనంతరం భోజనం చేయాలి. 11 రకాల ఫలాలను తినడం, 11 తాంబూలం వేసుకోవడం, 11 ఉయ్యాల ఊగడం ఈ పండుగలో విశేషం. గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతారు కనుకనే ఈ పండుగకు అట్ల తద్ది అని పేరు వచ్చింది.
10 ఏళ్ళు ఈ వ్రతాన్ని నిర్వహించి ఉద్యాపనం చేసుకున్న స్త్రీలకు సంసారంలోని సర్వ సుఖాలు లభిస్తాయి. సృష్టి స్థితి లయలకు కారకులైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల భార్యలు సరస్వతి లక్ష్మి పార్వతులకు నెల పొడవునా ఉత్సాహంగా పూజలు జరిపే మాసం ఆశ్వయుజ మాసం. అమ్మవారికి ఆటపాటలంటే ఇష్టం కాబట్టి ఇంకా రజస్వలలు కాని ఆడపిల్లలు ఆడినా పాడినా వాళ్ళంతా అమ్మవారి సేవ చేస్తున్నట్టే అని చెబుతున్నాయి పురాణాలు. అట్ల తదియ రోజున అనుకూల దాంపత్యం కొరకు పఠించవలసిన అర్ధనారీశ్వర స్తోత్రం. చాంపేయ గౌరార్థ శరీరకాయై కర్పూర గౌరార్థ శరీరకాయ థమిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ. అట్ల తద్దె కథ గురించి తెలుసుకుందాం. అట్ల తద్దె సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆ రోజు అట్ల తద్ది రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజకుమార్తె ఆకలితో సొమ్మసిల్లి పడిపోయింది. రాజకుమారుడు తన చెల్లెలి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు. ఒక అద్దంలో తెల్లని వస్తువును చూపించి, అదిగో చంద్రోదయమైంది, అమ్మ కొంచెం పండ్లు తిని పూజ చేసుకో అన్నాడు. రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే, చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచార పూజ చేసి ఉమాదేవిని పూజించిన తర్వాతే ఆహారం తీసుకోవాలి. అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అని పేరు వచ్చింది. అయితే రాజకుమారి సోదరుని మాటలు నమ్మి వ్రతభంగం చేసింది. ఇది జరిగిన కొద్ది కాలానికి రాజకుమారికి పెళ్ళయింది. కొంతమంది దుష్టుల మోసం వల్ల ఆమెకు ముసలి భర్త లభించాడు. ఆమె ఎంతో బాధపడింది. వ్రతం చేస్తే మంచి భర్త రావాలి కానీ ఇలా ఎందుకు జరిగిందని వాపోయింది. పార్వతీ పరమేశ్వరులను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రార్థించింది. వారు ఆమె సోదరుడు ఆమెపై ప్రేమతో చేసినదంతా చెప్పారు. అయితే మర్నాడు ఆశ్వయుజ బహుళ తదియాని ఆ రోజు చంద్రోదయ ఉమావ్రతం చేస్తే ఆమె సమస్య తీరుతుందని చెప్పారు. ఆమె యథావిధిగా పూజ చేసి అక్షింతలు తన భర్త మీద చల్లగానే ఆయన యవ్వనవంతుడయ్యాడు. కన్నెపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సౌభాగ్యంతో తులతూగుతారు. ఇది అట్ల తద్ది యొక్క వ్రత కథ. ఈ విధంగా అట్ల తద్దెను భక్తి శ్రద్ధలతో చేసిన వారికి కన్నెపిల్లలైతే మంచి భర్త లభిస్తారు. అదేవిధంగా ముత్తైదువులు చేసుకుంటే భర్తతో పిల్లలతో సర్వ సౌభాగ్యాలు సుఖ సంతోషాలతో జీవితాన్ని కొనసాగిస్తారు అని అందరి నమ్మకం. ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆశీర్వాదాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ సుందర సాయి సుధా నుంచి మీ పల్లవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓం శ్రీమాత్రే నమః.